సర్వాయి పాపన్న గౌడ్ మీద నేను ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట మీ అందరి కోసం ఇప్పుడు వినిపిస్తా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని. సర్వాయి పాపన్న పీడిత తాడిత ప్రజలకు నీవే విముక్తి గీతం. దోపిడి కోటలు కూల్చగా కదిలిన రణగర్జన సింహం. పీడిత తాడిత ప్రజలకు నీవే విముక్తి గీతం. దోపిడి కోటలు కూల్చగా కదిలిన రణగర్జన సింహం. నీవే గరిల్ల సైన్యం, నిన్ను చూస్తే బెదరదా శత్రు సైన్యం. నీవే గరిల్ల సైన్యం, నిన్ను చూస్తే బెదరదా శత్రు సైన్యం. గోసలు తెచ్చిన గోసంగివో, నిత్యం నువ్వు ఒక ఫిరంగివో. పీడిత తాడిత ప్రజలకు నీవే విముక్తి గీతం. దోపిడి కోటలు కూల్చగా కదిలిన రణగర్జన సింహం. అయితేనా ఈ పాట కొంచెం వెస్టర్న్ స్టైల్లో ఉంది. మీరంతా సప్పట్లు కొట్టాలి, దానికి కుదరట్లేదు. సప్పట్లు కొట్టుకుంటే పాడతా నేను అన్నారు. విజయ బావుటక విజయం నేర్పిన వీరుడిగో, యుద్ధ భూమికే యుద్ధం నేర్పిన వీరుడిగో. విజయ బావుటక విజయం నేర్పిన వీరుడిగో, యుద్ధ భూమికే యుద్ధం నేర్పిన వీరుడిగో. అణిచివేతలు ఆకలి మంటలు, అణిచివేతలు ఆకలి మంటలు, అనగారిన బతుకులపై హింసలు. అణిచివేతలు ఆకలి మంటలు, అనగారిన బతుకులపై హింసలు. భరించవద్దని బరిసెత్తినా, భరించవద్దని బరిసెత్తినా బహుజన వీరుడివో. పీడిత తాడిత ప్రజలకు నీవే విముక్తి గీతం. దోపిడి కోటలు కూల్చగా కదిలిన రణగర్జన సింహం. బహుజన హితాయ బహుజన సుఖాయ సుతుడివో. బహుజన హితాయ బహుజన సుఖాయ సుతుడివో. సామ్య పెత్తనం అంతమొందించ కదిలినవో. సామ్య పెత్తనం అంతమొందించ కదిలినవో. జమీందారులపై జంగు నడిపినవు, జమీందారులపై జంగు నడిపినవు. సుబేదారులను చిత్తు చేసినవు, సుబేదారులను చిత్తు చేసినవు. సుబేదారులపై జంగు నడిపినవు, సుబేదారులపై జంగు నడిపినవు. సుబేదారులపై సమరం నడిపినవు. సామాన్య గౌడ బిడ్డవో. పీడిత తాడిత ప్రజలకు నీవే విముక్తి గీతం. దోపిడి కోటలు కూల్చగా కదిలిన రణగర్జన సింహం. నీ గుండె ధైర్యానికి వందనం, నీ చైత్ర యాత్రకొక వందనం, నీ మంచి మనసుకొక వందనం, నీ నమ్మకానికి ఒక వందనం. నీ ధర్మదేవుడా వందనం, ఓ ధర్మదేవుడా వందనం. ఓ బహుజన హితుడా దండమో, ఓ యుద్ధ దేశాని దండమో, ఓ శత్రు సర్వాని దండమో, ఓ విప్లవ వీరుడ దండమో. సర్దారు సర్వాయి పాపన్న గౌడా నీకు దండమో. పిల్లలే గమనం దగ్గర స్టేజ్ ఎక్కడి నుంచి మైక్ ఇస్తే అంతే సంపించి పెడతారు అంతే అని. ఇలా జైగౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ అధ్యక్షుడు వట్టిపూడి రామారావు గౌడ్ గారు, అదేవిధంగా ఈరోజు జైగౌడ్ తెలంగాణ విద్యార్థి సేఫ్టీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ అన్న గారు, మరి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకమాడి కిరణ్ గౌడ్ గారు, అదేవిధంగా శివకుమార్ గౌడ్ గారు, చంది శ్రీనివాస్ గౌడ్ గారు, దేశగాని సాంబశివ గౌడ్ గారు, గనగాని మల్లేశం గౌడ్ గారు జైగౌడ్ ఉద్యమాన్ని యువజన సంఘాలను ఏర్పాటు చేసుకుంటా ప్రతి పల్లెల్లో తెలంగాణ పల్లెల్లో మరి విస్తృతం చేస్తున్నటువంటి వీరందరికీ కూడా ఈ మన మధ్యలోనే ఉన్న వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ గట్టిగా పైకి ఎత్తి ఒకసారి జై గౌడ్ అన్న అందరూ అన్నారు. ప్లీజ్ సార్ ప్లీజ్ ఏమని అనుకోండి, మీరు బాధపడతారు. రేపు పొద్దున మరి జై గౌడ్ అన్న మా రామారావు గౌడ్ అన్న. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 365 జన్మదినోత్సవం సందర్భంగా
జయంతి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేసినటువంటి గౌడ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా గౌడ జాతి ఆనిముత్యం సర్దార్ సర్వాయి పాపన్న మహనీయుని, ఆయన చరిత్రని, గొప్పతనాన్ని ప్రతి సంవత్సరం ఇదే రవీంద్ర వార్తలో 2007 నుంచి మనం మననం చేసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన గౌడ పెద్దలు ప్రధానంగా కూడా నిజంగా మేము చేస్తున్న దానికంటే కూడా తన వాగ్దాటితోటి ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి మన తెలంగాణ శాసన మండలి చైర్మన్ అన్న స్వామి గౌడన్న గారిని, దానితో పాటు ఇదే రవీంద్ర వార్తలో వారం రోజుల్లో ఎక్కడ విగ్రహం దొరికినా తీసుకొచ్చి నా ఇంటి కూడా వాళ్ళ కొట్టి పెడతా అంటే మొత్తాన్ని భుజం మీద వేసుకొని ఆ విగ్రహాన్ని పెట్టినటువంటి అమ్మ మనోరమ్మ గౌడ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా తరువాత తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు మన జయగౌడ ఉద్యమం గౌరవ అధ్యక్షులు పల్లె లక్ష్మణ గారిని వేదికగా రావాల్సిందిగా తరువాత మన గీతా పారిశ్రామిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ అన్న విక్రమ్ రామాగౌడ్ గారు కూడా వారితో పాటు మెదక్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని కూడా వేదిక మీద రావాల్సిన విజ్ఞప్తి. వారితో పాటు గీతా పనివార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మభిక్షం గారి అన్న కుమారుడు అన్న ప్రభాకర్ అన్న గారిని కూడా వేదిక మీద రావాల్సిన విజ్ఞప్తి. తరువాత సిపిఎం గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణన్న గారిని కూడా వేదిక మీద రావాల్సిన విజ్ఞప్తి. వీరితో పాటు ఉద్యమంలో వెన్నంటి ఉంటూ మాతో పాటు భుజం కలిపి ఈ ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థి సేఫ్టీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు గౌడన్న గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి. సీనన్న వేదిక మీద. తరువాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న కిరణ్ అన్న గారిని కూడా, కిరణ్ గౌడ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి. వీరితో పాటు మన గౌడ జాతి గాన కోకిల రాజకుమార్ అక్క గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి. వీరితో పాటు మన గౌడ మహిళా అధ్యక్షురాలు అనురాధ గౌడ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వీరితో పాటు గీతా కార్మికుల సంఘం అన్న అమరవీర్ నర్సాగౌడ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మన శిల్పారామం జనరల్ మేనేజర్ డాక్టర్ బండి సాయన్న గౌడ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన జయగౌడు ఉద్యమం ఉపాధ్యక్షుడు చంద్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. జడ్పీ మాజీ చైర్మన్ సీనన్న అన్న పిలిచిన మెదక్ జిల్లా జడ్పీ చైర్మన్. ఇప్పుడు మన కార్యక్రమానికి సర్దార్ పాపన్నకు నివాళులు అర్పించడానికి ఈ గౌడ జాతికి ఒక వెన్నండి నిలబడి వెన్నుముకలాగా జాతిని చైతన్యం చేస్తున్నటువంటి అన్న స్వామి గౌడన్న గారి చేతుల మీదుగా, పల్లె లక్ష్మణన్న గారి చేతుల మీదుగా, మన అందరు గౌడ పెద్దలందరి చేతుల మీదుగా నివాళులు అర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
भैया